ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఐసెట్ తిరువనంతపురం వచ్చేసి 2008లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 200 acresలో బ్యూటిఫుల్గా అయితే స్ప్రెడ్ అయి ఉంది. అండ్ ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి పబ్లిక్ యూనివర్సిటీ. అండ్ ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి వితురా, తిరువనంతపురం, కేరళ. సో ఇన్స్టిట్యూట్లో అకాడమిక్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో మెయిన్గా వచ్చేసి మనకి అకాడమిక్ కాంప్లెక్సెస్ అయితే ఉన్నాయి. సో డిపార్ట్మెంట్స్ లైక్ ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్ అండ్ బయాలజికల్ సైన్సెస్లో మనకి అకాడమిక్ కాంప్లెక్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా మనకి యానిమల్ హౌస్ అండ్ సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అండ్ స్టూడెంట్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్కి సపరేట్ హాస్టల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా మనకి 2 డైనింగ్ హాల్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా మనకి ఇండోర్ స్టేడియం అలాగే అవుట్డోర్ కోర్ట్స్ కూడా మనకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్కి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ కల్చరల్ యాక్టివిటీస్కి మనకి రిక్రియేషన్ ఏరియాస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ రౌండ్ ద క్లాక్ మనకి వెల్ ఎక్విప్డ్ హెల్త్ సెంటర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఈ యొక్క హెల్త్ సెంటర్లో మనకి అంబులెన్స్ సర్వీస్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అండ్ వీటితో పాటుగా మనకి అదర్ సర్వీసెస్ లైక్ సెక్యూరిటీ స్టాఫ్, ఏటీఎంస్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మెయింటెనెన్స్ స్టాఫ్, కంప్లైంట్ బుక్, ట్రాన్స్పోర్ట్, కోఆపరేటివ్ స్టోర్స్, ఆటోమేటెడ్ వాషింగ్ మెషిన్స్, సో ఇట్లాగా మనకి అదర్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇన్స్టిట్యూట్లో మనకి లైబ్రరీ చూసుకున్నట్లయితే మనకి ఫుల్లీ వైఫై ఎనేబుల్డ్ లైబ్రరీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో మనకి లైబ్రరీలో మనకి 24/7 ఈ లైబ్రరీ యాక్సెస్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ లైబ్రరీలో మనకి ఆన్లైన్ కలెక్షన్గా ఇంటర్నేషనల్ పబ్లిషర్ బుక్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి ఐసెట్ తిరువనంతపురంలో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ యొక్క స్పోర్ట్స్లో ఎక్కువగా ఆడుతున్న వారికి ఇంటర్ ఐసర్ స్పోర్ట్స్ మీట్స్లో మిమ్మల్ని తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఐసర్ స్పోర్ట్స్ మీట్లో మనకి వేరియస్ ఈవెంట్స్ లైక్ అథ్లెటిక్స్, ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, చెస్, సో ఇట్లాగా వేరియస్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే స్పోర్ట్స్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారో మీకు ఇక్కడ చాలా మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టూడెంట్ క్లబ్స్. సో యాజ్ ఆఫ్ నౌ నాకు స్టూడెంట్ క్లబ్స్ అయితే ఎక్కువ అయితే కనిపించలేదు. సో నాకు ఫ్యూచర్లో ఏమైనా స్టూడెంట్ క్లబ్స్ గురించి తెలిసినట్లయితే ఆ లింక్ డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో డైలీ డిస్క్రిప్షన్ అయితే చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఈవెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో మనకి వేరియస్ కాన్ఫరెన్సెస్, వర్క్ షాప్స్, సెమినార్స్, సో ఇట్లాగా మనకి వేరియస్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏమేమి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఐసెట్ తిరువనంతపురంలో అలుమ్ని మనం చూసుకున్నట్లయితే సో పాస్ట్ 12 years నుండి మనకి 750 స్టూడెంట్స్ అలుమ్నీగా అవటం అయితే జరిగింది. ఇది చాలా చిన్న అలుమ్నీ కానీ చాలా స్ట్రాంగ్ అలుమ్నీగా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇన్స్టిట్యూట్ లో మనకి సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ యొక్క సెంటర్ లో మనకి మేజర్ ఎక్విప్మెంట్స్ ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో మనకి ఈ ఇన్స్టిట్యూట్ లో మనకి 4 schools అయితే ఉన్నాయి. అవి వచ్చేసి స్కూల్ ఆఫ్ బయాలజీ, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్కూల్ ఆఫ్ ఫిజిక్స్. సో ఈ యొక్క 4 schools లో మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటికి అడ్మిషన్ క్రైటీరియా ఏంటి అనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో ఫస్ట్ స్కూల్ మనం చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ బయాలజీ. సో ఈ స్కూల్ వచ్చేసి 2008లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఈ స్కూల్లో మనకి ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ యొక్క కోర్సెస్లో మనకి ఫౌండేషన్ కోర్స్, అలాగే మేజర్ కోర్స్, అలాగే ఎలెక్టివ్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే స్కూల్ ఆఫ్ బయాలజీలో మనకి రీసెర్చ్ ఏరియాస్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో మనకి స్కూల్ ఆఫ్ బయాలజీలో ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీ, న్యూరోబయాలజీ, సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్ అండ్ డెవలప్మెంట్, ఎకాలజీ అండ్ ఎవల్యూషన్, బయోఫిజిక్స్ అండ్ బయోకెమిస్ట్రీ. సో ఇన్ని ఏరియాస్లో మనకి రీసెర్చ్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ యొక్క ఏరియాస్ గురించి ఇంకా ఇన్ డెప్త్గా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో స్కూల్ ఆఫ్ బయాలజీలో మనకి ఏమేమి రీసెర్చ్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఈ యొక్క స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీలో మనకి 16 ఫ్యాకల్టీ మెంబర్స్, 60 పిహెచ్డి స్టూడెంట్స్, 5 రీసెర్చ్ అసోసియేట్స్, 10 ప్రాజెక్ట్ అసిస్టెంట్స్, 60 ఎంఎస్సి ప్రోగ్రామ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నారు. సో ఈ యొక్క స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీలో మనకి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి ఈ కోర్సెస్లో మనకి ఫౌండేషన్ కోర్సెస్ అలాగే మేజర్ కోర్సెస్ మనకి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే రీసెర్చ్ ఏరియాస్ ఇన్ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీలో మనకి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీలో మనకి ఏమేమి ఎక్విప్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఈ యొక్క స్కూల్ వచ్చేసి 2008లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో మనకి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, ఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సికి ఫౌండేషన్ కోర్సెస్ వచ్చేసి మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ వీటితో పాటుగా మనకి మేజర్ కోర్సెస్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ వీటితో పాటుగా మనకి ఎలెక్టివ్స్ కూడా ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో రీసెర్చ్ ఏరియాస్ చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో రీసెర్చ్ ఏరియాస్ చూసుకున్నట్లయితే ఆల్జీబ్రా అండ్ నెంబర్ థియరీ, అనాలిసిస్, అప్లికబుల్ మ్యాథమెటిక్స్,
జియోమెట్రీ, టోపాలజీ. సో ఇన్ని ఏరియాస్ వచ్చేసి మనకి స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ ఫిజిక్స్. సో ఈ యొక్క స్కూల్ ఆఫ్ ఫిజిక్స్లో మనకి 19 ఫ్యాకల్టీ మెంబర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నారు. అండ్ స్కూల్ ఆఫ్ ఫిజిక్స్లో మనకి వర్ష సెమిస్టర్కి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే వసంత సెమిస్టర్లో మనకి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఎలెక్టివ్స్ థియరీ, అలాగే ఎలెక్టివ్స్ ఎక్స్పెరిమెంట్కి మనకి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే స్కూల్ ఆఫ్ ఫిజిక్స్లో రీసెర్చ్ ఏరియాస్ చూసుకున్నట్లయితే సో మనకి మెనీ బాడీ సిస్టమ్స్, ఎనర్జీ, కండెన్స్డ్ మ్యాటర్, గ్రావిటేషనల్ ఫిజిక్స్, లైట్ మ్యాటర్ ఇంటరాక్షన్. సో ఇట్లాగా మనకి వేరియస్ ఏరియాస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ యొక్క స్కూల్ ఆఫ్ ఫిజిక్స్లో మనకి ఏమేమి ఎక్విప్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఐసర్ తిరువనంతపురంకి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో మనకు వచ్చేసి 3 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఐసర్ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్కి అయితే మీరు అయితే అపియర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి కేవీపీవై ఎగ్జామ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జేఈ అడ్వాన్స్. సో ఈ యొక్క 3 మెథడ్స్ నుండి మీరు ఈ ఇన్స్టిట్యూట్లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఐసర్ తిరువనంతపురంలో ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీకి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 33,400 రూపీస్. అండ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్కి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 33,400 రూపీస్. అండ్ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ప్రోగ్రామ్కి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 33,400 రూపీస్. అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్కి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 20,000 రూపీస్. అండ్ హాస్టల్ ఫీజ్ అండ్ మెస్ ఫీజ్ వచ్చేసి మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ ఐసర్ తిరువనంతపురంలో ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఐసర్ తిరువనంతపురంలో స్పెసిఫిక్గా ప్లేస్మెంట్స్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఇన్స్టిట్యూట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కి ఒక డేటా అయితే సబ్మిట్ చేసింది. ఆ డేటా ప్రకారం నేను ఈ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ప్లేస్మెంట్స్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే మనకి 8 lakhs per annum అయితే ఉంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఐసర్ తిరువనంతపురం గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో ద్వారా అయితే మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను. సో ఈ వీడియోని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఐసర్ తిరువనంతపురంకి సపరేట్గా రివ్యూ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్కి అసలు సపరేట్ రివ్యూనే అవసరం లేదనమాట. ఎందుకని చెప్తున్నానంటే సో ఐసర్ మీలో చాలా మంది స్టూడెంట్స్కి తెలియకపోవచ్చు. సో కొంతమంది స్టూడెంట్స్కి ఐఏఎస్సి బెంగళూరు గురించి తెలిసేమో కానీ ఐసర్ గురించి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి అయితే తెలియదు. సో ఐసర్ కూడా మనకి ఐఏఎస్సి లానే ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఐఏఎస్సికి తమ్ముడు లాంటిది అనుకోండి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఎక్కువగా రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరికైతే స్టూడెంట్స్ ఎక్కువగా సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందో అటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క ఐసర్కి అయితే ట్రై చేయండి. సో ఐసర్లో కాలేజ్ లైఫ్ చూసుకున్నట్లయితే మనకి ఐఐటీస్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే కాలేజ్ లైఫ్ కూడా మనకి ఐసర్స్లో అయితే ఉంటది. సో ఐసర్ లో అడ్మిషన్ తీసుకోవాలంటే మనకి జేఈ అడ్వాన్స్ నుండి కానీ, కేవీపీవై నుండి కానీ, లేకపోతే ఐసర్ ఎగ్జామ్ నుండి కానీ అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో స్టూడెంట్స్ ఎవరైతే ఎక్కువగా నేను రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను, సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం, నేను సైన్స్ స్ట్రీమ్స్ లో ఉన్న కాలేజెస్ లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ఐసర్ తిరువనంతపురం. ఇట్ ఈస్ గుడ్ టు గో. సో ఐసర్ తిరువనంతపురం గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.